సో మంత్రి పదవికి సంబంధించిన అంశం. ఇక హైదరాబాద్లో 196 చెరువులు కబ్జా. 2014 నుంచి 2023 వరకు కూడా ఓఆర్ఆర్ చుట్టూ కబ్జాకు గురైన చెరువులు. అనేక చెరువులు పూర్తిగా కబ్జా గురి కాగా మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలు. ఇక మూసీలో ఉన్న పేదలకు నష్టం చేయం, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. పేదల కోసం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం. మూసీ పేదలకు 10,000 కోట్లు ఖర్చు, సర్కార్ రెడీ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో ఏంటంటే 196 ఎకరాలు కబ్జా అయిందట, 196 చెరువులు కబ్జా అయిందట. ఇది అది మొత్తం ఎక్కడెక్కడ ఏం కబ్జా అయింది, ఏం కథ అనేది. సో ఇక్కడ తీసుకుంటే విత్ ఇన్ ఓఆర్ఆర్ లొకేషన్ డిస్ట్రిక్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, అల్వాల్ విలేజ్ అల్వాల్. సో ఇదేంది, ఇదంతా చెరువు. ఒకప్పుడు ఇదేం చెరువు కానీ ఇక్కడ ఇదంతా చెరువు ఉండే. ఆ చెరువును కాస్త ఇప్పుడు ఇట్లా చేస్తే ఇంకా చూడండి ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. ఇవన్నీ 2014లో ఇట్లా ఉండే చెరువు కాస్త 2023కి వచ్చేసరికి ఇంకో ఈ కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ మొత్తం చెరువు లేకుండా అయిపోయింది, వెంచర్ పడట్టున్నది మొత్తం. ఆడ వెంచర్ చేసేసారు దాన్ని. ఎంక్రోచ్డ్ ఏరియా 0. ఎంక్రోచ్డ్ ఏరియా ఎంత మొత్తం కబ్జా అయిపోయింది. ఇంకో ఎకరం 30 గుంటలు చెరువు ఉంటే ఎకరం 30 గుంటలు కబ్జా అయిపోయింది. తర్వాత ఇదేంది, కూకట్పల్లి కేపీహెచ్బి, అక్కడ కూడా సేమ్ చెరువు. ఎంత ఉంటే ఎకరం 7 గుంటలు ఉంటే ఎకరం 7 గుంటలు పూర్తిగా కబ్జా అయిపోయింది. సో ఇక్కడ సంగారెడ్డి అమీన్పూర్ దగ్గర, కిస్టారెడ్డిపేట దగ్గర 89 ఎకరాల్లో అదేంటి ప్రభుత్వ భూమా, ప్రభుత్వ భూమి ఉంటే దాదాపు 89 గుంటలు కబ్జా అయిపోయింది. గుంటలు ఇక్కడ 89 గజాలు కావచ్చు అది. సో ఇక్కడ కూడా మొత్తం కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ చొప్పున 196 చెరువులను కబ్జా చేసిందట. మొత్తం 196 చెరువులు కబ్జా అయిపోయినాయట. సో డీటెయిల్స్ వీళ్ళలో బాగున్నాయి అవి కథనాలు. ఇక్కడ చూస్తే ఇక 2014 తర్వాత హైదరాబాద్లో చెరువుల పరిస్థితి ఇది. 2014 తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 44 చెరువులు పూర్తిగా కబ్జా అయిపోయినాయి, కంప్లీట్ క్లోజ్. దాని నామరూపాలు లేకుండా పోయినాయి, మొత్తం మట్టి కొట్టేసి పైనకి ఇల్లు కట్టుకుంటూ వచ్చారు. దాని జాగ ఎంత, దాని విస్తీర్ణం ఎంత అయింది అంటే 104 ఎకరాలు, అంటే సుమారుగా 105 ఎకరాలు అట్టే. అది మొత్తం 44 చెరువులను కబ్జా చేసి 105 ఎకరాలను పూర్తిగా మట్టి మీద మొత్తం మట్టి కొట్టేసి ఇల్లు కట్టేసుడు, ఇష్టమైనట్టుగా నిర్మాణాలు చేపట్టడు. ఇక 2014 కంటే ముందు ఎలాంటి కబ్జా లేని, ఆ తర్వాత 12లో 50% కబ్జా అయిన చెరువులు. 2014 కంటే ఏం కబ్జా కాకుండా ఆ తర్వాత 50% కబ్జా అయిన చెరువులు అంటే 57 చెరువులు ఉన్నాయట. 57 చెరువులు కబ్జా అయితే 127 ఎకరాలు కబ్జా అయిపోయింది ఆ 57 చెరువులతోని. ఇక 2014కు ముందు 10 నుంచి 20% కబ్జా ఉండి, ఆల్రెడీ 2014 ముందు కబ్జా ఉండి ఆ తర్వాత 70% కబ్జాలు వెళ్ళినటువంటి చెరువులు ఎంత 70 ఉన్నాయట చెరువులు. ఆక్రమించిన భూమి ఎంత 157 ఎకరాలు మొత్తం. అంటే మొత్తం కలిపి ఈ చెరువులు మొత్తం కలిపి సుమారుగా 44, 57, 70 ఇవన్నీ కలిపి 387 ఎకరాలు. 387 ఎకరాలు. ఇవన్నీ ఎక్కడ, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల వేణు, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల 1 ఎకరం ఎంత ఉంటుంది యావరేజ్గా లోపలనే? కొన్ని కోట్లు ఉంటుంది, లెక్క పెట్టలేము ఇక కోట్లు. ఒక్కొక్కటి యావరేజ్గా మనం ఎకరానికి 30 కోట్లు వేసుకున్నాం, అంతకు తక్కువ అయితే నాకు తెలిసి లేదు ఎక్కడ కూడా. 30 కోట్లు వేసుకుందాం. ఈ 30 కోట్లు 20 కోట్లు 25 కోట్లు వేసుకుందాం యావరేజ్గా. 25 కోట్లు ఇంటూ 387 అంటే లెక్క ఇరిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆక్రమణకు గురైంది. లక్షల కోట్ల రూపాయలు కబ్జా చేసేసారు. మరి చేస్తుంటే ఎవరు ఊరుకున్నారయ్యా అంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులే. ఇదేంటి, ప్రజలు కబ్జా చేసారంటే పోయి కబ్జా చేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు పోయి మట్టి కొట్టుకొని చేసుకొని అంత ఈజీగా ఉండదు పంచాయతీడ. ఇదేంది మరి, పొలం కాడ గెట్లా కాదు కదా. ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అటువంటి గ్రామ పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు అన్ని రకాల అర్హతలు పర్మిషన్లు పొందినాక ఇల్లు కట్టుకున్నారు, అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టిక మొత్తంపై ఏనికి అది ఏంది, జాగీర్లు కాదు కదా, ఎవరయ్యే జాగీర్ కాదు అది, ప్రభుత్వ భూమి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు? ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ ప్రభుత్వం ఏమంటాన్ని మళ్ళీ వాళ్ళ ఆక్రమణకు గురైందని చెప్పని అంటుంది, వాళ్ళని కబ్జాదారులు అంటున్నది. ఆ రోజు పర్మిషన్ ఇక్కడ చూడండి 105 ఎకరాల్లో పూర్తిగా కబ్జా అయిపోయిందని అంటే ఈ 105 ఎకరాల్లో యావరేజ్గా ఎన్ని నివాసాలు ఏర్పాటై ఉంటాయి?
ఒక 105 ఎకరాలు అంటే సుమారుగా ఒక పెద్ద కాలనీ, అది చాలా పెద్ద కాలనీ. తక్కువలో తక్కువ 5,000 నుంచి అంతకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంటుంది. 5,000 ఇండ్లే నివాసాలు ఉండే అవకాశం ఉంటుంది 105 ఎకరాలు అంటే. ఎకరానికో 10 ఇళ్ళు కట్టుకున్నా, ఎకరంలో ఒక 10 ఇళ్ళు కట్టుకున్నా కూడా ఎంత స్పేషియస్ కట్టుకున్నా సుమారుగా 5 నుంచి 10,000 ఇండ్లు ఉండి ఉంటాయి. మరి ఏమైనా ఎడపోయినాయి? ఎండికి పర్మిషన్ లేకుండా ఇచ్చినది మీరే కదా పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ లేకుండా కట్టుకునే అవకాశం ఉండదు కదా. సో ఆ రోజు పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాలే, అది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కాదు, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే మళ్ళీ వచ్చి వాటిని ఆక్రమణకు గురైపోయినాయి, పూర్తిగా ఆగమైపోతున్నాయని చెప్పి మళ్ళీ మీరే ఇప్పుడు కొన్ని పవర్ పాయింట్ రిప్రజెంటేషన్ అయినా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ప్రజలు మళ్ళీ భయపెట్టించే ప్రయత్నం మీరు చూద్దాం ఒకసారి. 171 చెరువులు కబ్జా గురైనట, 386 ఎకరాలు లేఅవుట్లు వేసి 19,000 కోట్లు స్వాహా చేసిరట. నాడు చెరువులు చెట్లతో నిన్న ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. 10 ఏళ్ల కిందటి ప్రస్తుత శాటిలైట్ ఫోటోల్లో స్పష్టంగా తేడాలు కనబడుతున్నాయి. టీజీఆర్ ఏసీ నివేదికతో భారీ భూదందా బట్టబయలు. కబ్జాల వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు ఆఫీసర్ల పాత్ర ఉన్నట్టుగా అనుమానాలు. గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 171 చెరువులను 10 ఏళ్లలో కబ్జా చేసి 386.72 ఎకరాల్లో లేఅవుట్లు వేసి అమ్ముకోసుకోవడం ద్వారా దాదాపుగా 19,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినట్టుగా తేలింది. ఈ కుంభకోణం వెనుక పలువురు బీఆర్ఎస్ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కీలకంగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 వరకు కూడా ఎలాంటి ఆక్రమణ లేని 44 చెరువులు 10 ఏళ్ల కాలంలో పూర్తిగా మాయమైపోయాయి. సో అన్ని ప్రైమ్ ఏరియాల్లో ఉన్నాయట. ఎక్కడెక్కడ ఉన్న ఏరియాలు అంటే ఇగో ఎకరాకు 30 కోట్ల నుంచి 100 కోట్ల దాకా పలుకుతున్న ఏరియాలోనే చెరువులు ఎక్కువగా మాయం కావడం అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అనుమానిస్తోంది. పుప్పాలగూడలో గత ప్రభుత్వం భూములు వేలం వేస్తే ఎకరా 100 కోట్లు పలికింది. అమీన్పూర్, షేక్పేట్ ఏరియాలోనూ 60 కోట్లు తగ్గలేరు. రంగారెడ్డి జిల్లా అద్దులపరి మెట్, గండిపేట, బాలాపూర్, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ మండలాల్లో, మేడ్చల్ జిల్లా అల్వాల్, కుకట్పల్లి, మేడిపల్లి, కీసర, ఉప్పల్ మండలాల్లో, హైదరాబాద్ జిల్లా మారేడుపల్లి, షేక్పేట్ మండలాల్లో, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలాల్లో 2014 తర్వాత 44 చెరువులు పూర్తిగా మాయమైనాయట. ఒక్కో ఎకరాకి 30 నుంచి 100 కోట్ల రూపాయలు అంటే యావరేజ్గా 50 కోట్లు వేసుకున్నాం. 386 ఎకరాలంటే లక్షల కోట్లు పలుకుతుంది అంత ధర. ఎడబైన ఈ పైసలని ఎవరు తీసుకున్నారు? సో ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? అఖిలపక్షంతో కలిసి రండి, మూసీకి సంబంధించిన అంశాన్ని కూడా మనం మాట్లాడుకుందామని చెప్తున్నది. సో హైడ్రా పనితీరు, చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనపైన విపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలు అందజేశారు. 2014 నుంచి 23 వరకు కూడా హైదరాబాద్లో చెరువులు ఎలా కబ్జా గురయ్యాయనే వివరాలను అధికారులు తెలిపారు. అనేక చెరువులు పూర్తిగా కబ్జా గురికాగా మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. ఇవన్నీ హైదరాబాద్ ప్రజల ఆస్తి అని, వీటిని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 2014 తర్వాత 196 చెరువులను పూర్తిగా కబ్జా గురయ్యాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. చెరువులను పరిరక్షించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్లో చెరువులు కనిపించవని హెచ్చరించారు. మూసీలో ఉన్న పేదలకు నష్టం చేయం, వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వానిదే బాధ్యత. నిరాశ్రయులు అవుతున్న వారితో ప్రభుత్వం మాట్లాడుతుంది. పేదల కోసం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే మూసీ పేదలకు 10,000 కోట్ల ఖర్చుకు సర్కార్ రెడీగా ఉందని, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం ఇష్టం లేదా ప్రభుత్వాన్ని సీఎం అడ్డగోలుగా మాట్లాడొద్దు. అన్ని పార్టీలు ముందుకొచ్చి సలహాలు ఇవ్వండి. సో అఖిలపక్షంతో భేటీ అవుతామని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు, నా బట్టి విక్రమార్క చెప్పుకొచ్చిండు. సో ఇద్దరు చెప్పుకొస్తున్న నేపథ్యంలో అఖిలపక్షంతో భేటీ అయ్యి అందరూ ఒక ఏకతాటికి వచ్చి అందరూ కలిసి కూర్చుని చర్చించి మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని ఏ రకంగా ఆదుకున్నామని ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందట. మరి ఆ ప్రయత్నం ఏదో చేస్తే బీఆర్ఎస్లో బీజేపీలో ముందుకొస్తే బాగుంటుంది కదా, కానీ రారు, బాయ్కాట్ చేస్తారు. మాకు వద్దే వద్దని అంటారు. ఒకవేళ వాళ్ళు వస్తే మీరు కూడా కలిసిపోయారా అనే ఒక అపవాదు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల నుంచి వాళ్ళు కలవకుండా దూరం పోతారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకి ఏం కావాలో డిమాండ్ చేసే అవకాశం కూడా ఇచ్చారు కదా వాళ్ళు. ఇదే ప్రజలకి ఏం కావాలని డిమాండ్ చేస్తారు, సలహా సూచన ఇవ్వని కూడా అడుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వద్దు? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటాడు? వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు, ఎడ్డం తెలుసా, తొడ్డం తెలుసా, వాళ్ళకి ఏం తెలియదు, అంత శూన్యం అని చెప్పి చెప్పుకొచ్చే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించి నీకు నీ సలహా ఇంటం రావయ్యా అంటే బయటికి రావా? నీ సూచన ఏంటంటే చేయవా? నా మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఒక ప్రజెంటేషన్ చూపిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు ఒక మాట మాట్లాడతారు. అంటే మొత్తం గులగొడతారా సార్ అంటే ఇక మీరే చెప్పండి అంటాడు.
దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని 2014 నుంచి 2023-24 కల్లా వచ్చే వరకు ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి. లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చేది కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. అన్ని గులగొడతారా సార్ అంటే ఆయన ఒక ఇంత ఆలోచన చేసిండు. ఫస్ట్ అన్ని గులగొడతారా సార్? 196 చెరువులను తిరిగి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇది మన సొంత హైదరాబాద్ ఆస్తి, హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన ఆస్తి అని చెప్పుకొచ్చిన మా నేపథ్యంలో అన్ని గులగొడతారా సార్ అని అడిగిండు ఆయన. నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014 ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దామని యూ డిసైడ్. హౌ కెన్ వి డిసైడ్? హౌ కెన్ వి డిసైడ్? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు యూ డిసైడ్ అంటారు. హౌ కెన్ వి డిసైడ్? మేము డిసిషన్ తీసుకోవాలంటే మేము చెప్పే మాట ఏంటంటే ఆ రోజు ప్రభుత్వాలు తప్పులు చేసినాయి కాబట్టి వాళ్ళని కూల్చొద్దు, ఆల్టర్నేట్ ఆప్షన్ ఆలోచన చేయండి. ఉన్న వాటిని కనీసం పరిరక్షించుకునేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. నిజంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కనుక వాళ్ళు ఆక్రమించి ఉంటే వాళ్ళకు ఒక టౌన్ ప్లానింగ్ కానీ, వాళ్ళ నల్లా కనెక్షన్ కానీ, కరెంట్ సప్లై కానీ అటువంటి ఏమీ లేకుండా కనుక వాళ్ళు ఉండి అక్రమంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కానీ, నిర్మాణం చేపట్టిన బిల్డింగ్స్ని కానీ మీరు వెళ్ళి అక్కడ బడాబాబులు ఉంటే కూల్చి తప్పేం లేదు. కానీ అన్ని పర్మిషన్లు ఉండి, లోన్లు వచ్చి, కరెంట్ సప్లై వచ్చి, నల్లా కనెక్షన్ వచ్చి, అన్ని రకాలుగా అర్హతలు సాధించినటువంటి ఆ బీద మధ్యతరగతి కుటుంబాలపై ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటే పోయి మీరు కూలగొడతా అంటే చూస్తూ కూర్చోవాలనా? యూ డిసైడ్ అంటున్నారు. ఎస్, వీ డిసైడెడ్ నాట్ టు డిమాలిష్ దోస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దోస్ బిల్డింగ్స్ హూ హ్యావ్ కంప్లీట్ పర్మిషన్స్. మేము డిసైడ్ చేసినాం అక్కడ ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ అన్ని రకాల అర్హతలు ఉంటే, అన్ని రకాల పర్మిషన్లు ఉంటే వాటిని కూల్చివేయకూడదని డిసిషన్ తీసుకున్నాం. మరి మా డిసిషన్ అమలు చేస్తారా? అమలు చేస్తారా? 196 చెరువులని చెప్తున్నారు, 44 పూర్తిగా కబ్జా గురైన అని చెప్తున్నారు. కబ్జా కాలే. ఈడ మీరు అధికారికంగా పర్మిషన్ ఇస్తే హుందాగా పోయి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇఫ్ యూ కెన్ మేక్ ఏ సర్వే, మీరు నిజంగా సర్వే చేయాలనుకుంటే పూర్తిగా ఆధారాలు లేకుండా, ఎటువంటి రసీదులు లేకుండా, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అడ్డగోలుగా పూర్తిగా దాన్ని అక్కడ కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసి దాని ద్వారా కమర్షియల్గా కనుక లాభపడుతున్నటువంటి వ్యక్తుల మీద మీరు ఉక్కుపాదం మోపండి, వారిని కూల్చివేయండి. అంతేగాని యూ డిసైడ్, లెట్స్ టాక్ ఈచ్ అదర్, లేకపోతే అఖిలపక్షం రండి కూర్చొని మాట్లాడుకుందాం, ఇవన్నీ కాదు. ఎందుకు ఈ పంచాయతీలన్నీ? నిజంగా ఏం ఆల్రెడీ కబ్జా గురైనని మీరే చెప్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు మీరు చేసేదేముంది? మళ్ళీ పోయి గులగొడతామంటే వాళ్ళు ఎడబోవాలి. 386 ఎకరాలంటే సుమారుగా కబ్జా గురైన ఎకరాల్లో ప్రతి దాంట్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే యావరేజ్గా మనం ఆ కన్స్ట్రక్షన్స్ కొన్ని లక్షల సంఖ్యలో వేసుకోవచ్చు. చిన్న పెద్ద సన్నకారు చిన్నకారు మొత్తం అందరు కూడా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటే కనుక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో కమర్షియల్ యాక్టివిటీస్కి వాడేటువంటి వాటిని మీరు నిలువరించండి, వాటిని అడ్డుకోండి. ఉన్న చెరువులని ఇక పైన కబ్జా కాకుండా మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఉన్న వాటిని కూలగొడతామంటే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి నూకలు జల్తాయి. ఈ విషయాన్ని గమనించి ముందుకు పోవాలి మీరు. ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులు కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని ఇక నుంచి అయినా, ఇప్పుడు మీరు పార్షల్గా చూశారు, ఇలా వదిలిస్తా ఉంటే పోతా ఉంది. ఇక నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్ అసలు మీకు చెరువు కలపడం. ఎస్, ఎగ్జాక్ట్గా మీరు ఉన్న వాటిని కాపాడండి, కానీ కట్టిన వాడిని కూల్చేస్తామని అంటే వాళ్లకు ఎటువంటి అన్ని రకాల అర్హతలు ఉండి అన్ని రకాల పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు కడతారు. అక్కడ ఏదో రాత్రి పోయి కబ్జాలు చేసి కట్టడానికి వాళ్ళేమో పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆ బిల్డర్లు కాదు, లేకపోతే పెద్ద పెద్దగా వ్యవస్థ ఉన్నటువంటి అంత పెద్ద రిచ్ పర్సన్స్ కూడా కాదు. సో నిజానికి ఏమన్నా కనుక అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు అటువంటి చెరువులు కబ్జా చేసి మన వాసవ అర్బన్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణ కొమ్మరుకుంట చెరువును కబ్జా చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నిజానిజాలని తేల్చి ఆ బ్లాక్ నెంబర్ 8, 9 కూల్చేయండి. అది కమర్షియల్ కోసమే, ప్రజాసేవ చేయడం కోసం కాదు. పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే. సో నిర్మాణ దశలో ఉన్న వాటిని కానీ, అప్పుడప్పుడే నిర్మాణం జరుగుతున్న వాటిని కానీ వాటి మీద ఉక్కుపాదం ఉండాలి. కానీ నిర్మాణం జరిగిపోయి ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి విషయాల్లో మీరు కనుక అక్కడ ఉక్కుపాదం మోపితే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం కూడా.
సో చూడండి ఇక్కడ 396 చెరువులు పూర్తిగా గత 15 నెలల్లో కబ్జా గురైనట్టుగా ఒక నివేదిక, ఒక కంప్లీట్ డాటా మనం చూస్తున్నామంటే 396 ఎకరాలు. సో ఎంత స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనధికారికంగా వాళ్ళ సొంత జాగీర్లు అన్నట్టుగా పర్మిషన్ ఇచ్చింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగింది, 8,000 కోట్ల రూపాయలు సహా చేసింది, అర్థం చేసుకోవాలి మనం అక్కడ. సో యూ ప్లీజ్ వి కైండ్లీ రిక్వెస్ట్ బట్టి విక్రమార్క గారు, మీరు డిసైడ్ అన్నారు కాబట్టి మేము డిసైడ్ చేసింది ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసేటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ని మీరు వాళ్ళకి నోటీసులు జారీ చేసి వారిని ఏం చేస్తారో చేయండి. కానీ సామాన్య మధ్యతరగతి బీద కుటుంబాలకు సంబంధించి నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ వాళ్ళకు నివాసం తప్పనిసరి కాబట్టి మీరు అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చిరు కాబట్టి నివాసం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కనుక మీ యొక్క ఏమంటారు జులుం ఉంటే కనుక మీ యొక్క జులుం చూపిస్తే డెఫినెట్గా తిరుగుబాటు మొదలవుతుంది.